నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జనవరి 22వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి మీ కుటుంబ సభ్యులు, మీ సన్నిహితుల నుండి మీకు కొన్ని విషయాలలో విమర్శలు ఏమైనా ఉంటే గనుక అవి ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. అలాగే మీరు మీ చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని మీ కుటుంబ సభ్యులతో చర్చించుకొని సంతోషపడతారు. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో మీకు ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేవిధంగా మీకు అసాధ్యమైనటువంటి పనులు కూడా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీకే తెలియనటువంటి ఒక శక్తి మీ నుంచి బయటకు వస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గనుక వీరికి అనారోగ్య సమస్యలు అయితే ఏవి బాధించవు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపార సంబంధితమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గనుక అవి మీరు తప్పకుండా పరిష్కరించుకుంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పరంగా ఇంకా ఆదాయం అనేది బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే కనుక ఈ వృషభ రాశి వ్యక్తులు ఇతరులతో మీరు రేపటి రోజున మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అనుకోని సమస్యలు అయితే మీ నెత్తన పడతాయి. ఎందుకంటే కొందరు మీతోని గొడవ పెట్టుకునే ప్రయత్నం అయితే చేసే సూచనలే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ యొక్క వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి కొన్నిసార్లు మీరు అనవసర ప్రయాణాలు అనేవి చేస్తారు. అది మాత్రం తప్పదు అనే చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకి ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకి ఆఫీసులో కొత్తగా బాధ్యతలు అనేవి కూడా పెరగనున్నాయి. అది మిమ్మల్ని కాస్త అయోమయంలో పెడుతుంది. కానీ మీ తోటి ఉద్యోగస్తుల సహకారం మీకు లభించడం కారణంగా మీకు ఉండే సమస్యల నుంచి బయటపడతారు. మీ పనులు కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి. అలాగే వృత్తిపరంగా మీకు నూతన అవకాశాలు వచ్చే సూచన కూడా కనబడుతోంది. ఆర్థికంగా కూడా మీరు పడుతున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఇక ఇంట్లోని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు. కుటుంబంలోనూ ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఆదిత్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేస్తే మీకు అనుకూలత రెట్టింపవుతుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.